పంతులు ద్వారా జాతకాన్ని అడ్డు పెట్టుకుని జోష్నకి షాక్ ఇచ్చిన కార్తీక్ పెళ్లికి ఒప్పుకున్న జోష్న. జాతకాన్ని అడ్డు పెట్టుకుని జోష్నను అసలు కార్తీక్ ఎలా పెళ్లికి ఒప్పించాడు, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. పంతులనైతే ఇంటికి రప్పిస్తాడు కార్తీక్. అయితే ఈలోగానే దీప జోష్నని పిలవడానికి వెళుతుంది. ఏంటి బావ మళ్ళీ ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడే అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఏంట్రా కార్తీక్ ఇదంతా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడిగేసరికి పెళ్లి బాధ్యత నా భుజాల మీదే పడింది కదా, మరి పెద్ద మేడం గారికి పెళ్లి చెయ్యాలి కదా, అందుకే ఇదంతా ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అవును మేమే మా భుజాల మీద వేసుకుని మరీ పెద్ద మేడం గారు పెళ్లి చేయాలనుకుంటున్నాం. అవునవును నేను కూడా వాళ్ళకి తోడుగా ఉంటాను, జోష్న పెళ్లి జరగడమే కదా మనకి కావాల్సింది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఈలోగానే జోష్న కిందికైతే వస్తుంది. అందరూ వాళ్ళ వాళ్ళ భుజాల మీద వేసుకుని బాగానే నా గురించి ఆలోచిస్తూ నన్ను ఇంట్లోంచి గెంటేయాలి అనుకుంటున్నారే అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఏంటి ఆ మాటలు, ఇంట్లోంచి గెంటేయాలి అనుకోవడం ఏంటి, నీకు పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, నీకు పెళ్లి చేస్తామని కూడా చెప్పాం, పెళ్లి కారణంగానే వీలునామాని మార్చి రాయించడం కూడా జరిగింది, అయినా కూడా నువ్వు పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాగో నువ్వు మీ బావ మీద బాధ్యత పెట్టావు కాబట్టి వాడే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నానని అంటున్నాడు. పంతులను కూడా వాడే పిలిపించాడు, ముందుగా జాతకాల విషయంలో ఏవో మాట్లాడాలని చెప్పేసి అంటున్నాడు, నిన్ను కూడా ఇక్కడికి రమ్మన్నాడు, సరే ఇలా రా అని చెప్పేసి సుమిత్ర పిలుస్తూ ఉంటుంది. అవును వాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు, నా మనవడు తలుచుకున్నాడు అంటే నీ పెళ్ళి ఈ నెలలోనే జరిగిపోతుంది. నిజంగా తాతయ్య నువ్వన్నట్టుగానే నేను కూడా అదే అనుకుంటున్నాను, జోష్న పెళ్ళి ఈ నెలలోనే చేసేయాలని. ఈరోజు డేట్ గుర్తుంది కదా, ఇదే డేట్కి జోష్న పెళ్ళి అయిపోవాలి, అదే కదా నా సంకల్పం కూడా. ఏంట్రా మనవడా గ్యాప్ లేకుండా ఇంత త్వరగా పెళ్ళి అంటే కష్టం కదా, ఏం కష్టం కాదు, అన్నీ నేను చూసుకుంటాను, కాకపోతే పెళ్లి సంబంధం ఓకే చేసే బాధ్యత మాత్రం మీది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జోష్నకే వదిలేశాం, కానీ ఇక జోష్న ఆ అవకాశాన్ని కోల్పోయింది, ఇక మన నిర్ణయమే జోష్న నిర్ణయం. ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను, నేనేమైనా మీ కంటికి ఇక మనిషిలా కనిపించడం లేదా, మరబొమ్మలా కనిపిస్తున్నానా ఏంటి, నాకు నచ్చకుండా నాకు ఇష్టం లేకుండా నేనేమీ చేయను. ఏంటి చూసినా ఇంతకాలం నీ చాయిస్కే వదిలేసాం, నువ్వు ఎలాగైనా సరే ఒక మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసుకుంటావు, అబ్బాయి నచ్చితే నువ్వు సంతోషంగా ఉంటావని అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసినా నువ్వు చెడగొడుతూనే వచ్చావు తప్ప ఎక్కడా కూడా పాజిటివ్నెస్ అనేది కనిపించలేదు. ఇక నీకంటూ ఒక చాయిస్ లేదు, మేము తీసుకొచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, కార్తీక్ ఎవరిని చూపిస్తే వాళ్ళు ఇక నీ మెడలో తాళి కడతారు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అవును నేను కూడా కార్తీక్ మాట మీదే ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే నా కూతురు పెళ్లిని చూడాలి అన్నది నా కల కాబట్టి వాడైతేనే నీ పెళ్లి చేయగలడు అని చెప్పేసి సుమిత్ర కూడా అంటూ ఉంటుంది. సరే పంతులు గారు మీరైతే జాతకాలు చూడండి. లేదు నేనిప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఏంటి ముందుగా పెళ్ళికే ఒప్పుకోనంటావేంటి, ఇంకా పెళ్లి కొడుకుని చూడాలి కదా, ఈలోగా ముందు జాతకాలు చూపిస్తే వాటిలో ఏమైనా దోషాలు ఉంటే చిన్న చిన్న పూజలు పరిష్కారాలు చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అవును తాత కరెక్ట్గా చెప్పు, జోష్నకి చాలాసార్లు పెళ్ళి అవుతున్నట్టే అనిపిస్తుంది, కానీ లాస్ట్ మినిట్లో పెళ్ళి ఆగిపోతూ వచ్చింది, అది నా విషయమైనా ఇంకొకరి విషయమైనా సరే జోష్న జాతకంలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషానికి పరిహారం చేయించి మరీ పెళ్ళి అయితే చెయ్యాలని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. సరేరా జాతకాన్ని చూపించు అని చెప్పేసి పంతులు చేతిలో పెట్టేసరికి పంతులు జోష్న జాతకాన్ని చూస్తూ ఉంటాడు. 1కి 10 సార్లు తిరిగేస్తూ ఉంటాడు. అదేంటి పంతులు గారు జాతకాన్ని అన్నిసార్లు చూస్తున్నారేంటి, ఏంటి పంతులు నేను సుమిత్ర దశరథల కూతుర్నే కాదు అని కనిపెట్టేశాడా ఏంటి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు, మా జోష్న జాతకంలో ఏమైనా దోషాలున్నాయా, ఏదైనా పూజ చేయించాలి అంటే చెప్పండి, ఎక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించేస్తాం మేము, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మాయికి పెళ్లి జరగడం ముఖ్యమని చెప్పేసి అంటూ ఉంటారు శివనారాయణ అలాగే సుమిత్ర ఇద్దరూ కూడా. ఇక ఈలోగానే పంతులు
కార్తీక్ సార్ ఒకసారి పక్కకు వస్తారా అని చెప్పి అంటూ ఉండగానే, అదేంటి వాడిని పక్కకు తీసుకువెళ్తున్నారేంటి, చెప్తాను చెప్తాను మీకు వచ్చిన తర్వాత ఈ విషయం అని చెప్పేసి జోష్న మేడం కూడా పక్కకి రావాలి అని చెప్పేసి జోష్నని కార్తీక్ని పక్కకి తీసుకొచ్చి ఇక ఆ జాతకంలో ఉన్న విషయం గురించి బయట పెడతాడు. ఏంటి, ఈ జాతకంలో మీకు ఇంత తెలిసిపోయిందా? అవును, ఈ అమ్మాయి ఈ ఇంటి వారసురాలే కాదు కదా, వాళ్ళిచ్చిన జాతకానికి దీనికి అసలు పొంతనే లేదు కదా అని చెప్పేసి, ఈ అమ్మాయి సుమిత్ర దశరథుల గారి కూతురే కాదు, ఈ ఇంటి వారసురాలే కాదు, ఈ జాతకం అయితే అలానే చూపిస్తుంది. సుమిత్ర దశరథుల గారి జాతకాన్ని కూడా నేను చాలాసార్లు చూశాను. మరి మరి మీరేంటి ఈ జాతకాన్ని ఇచ్చారేంటి? ఈ అమ్మాయి జాతకం తీసుకురండి. ఏంటి జోష్న, పంతులు గారు ఏదో అంటున్నారు అని చెప్పి అంటూ ఉండిగానే షాక్ అయిపోయి ఉండిపోతుంది జోష్న. అయితే ఈ పంతులకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు కనుక పంతులు అమ్మా నాన్నల దగ్గర నిజం బయట పెట్టాడు అంటే తాతయ్య అమ్మ నన్ను వెంటనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు మీరు ఈ విషయం బయట పెట్టడానికి లేదు, అది నా జాతకమే. కానీ నేను ఈ ఇంటి కూతుర్ని కాదని మీరు కనుక నిజం బయట పెడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంటమ్మా, ఇంతమంది ఉండగానే నన్ను బెదిరిస్తున్నావేంటి? మీ తాత మీ నాన్న ఎలా చూస్తున్నారో చూసావా? నీకేదో చెప్తున్నానని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, అందుకని ఇప్పుడే వెళ్ళి నిజాన్ని చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉండిగానే, ఏంటి జోష్న, నిజం చెప్పేమంటావా? పంతులు గారు నోరు విప్పి నిజం చెప్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? దాంతోపాటు నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలకి సంబంధించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కసారే బయట పెట్టేస్తాను. నీ విషయంలో ఇక మీదట నిజాలు దాచి అబద్ధాలు చెప్పి మా అత్తని మా మావయ్యని మోసం చేయాలి అనుకోవడం లేదు. నీ గురించి ప్రతి విషయము నిజం బయట పెట్టేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేస్తే నువ్వు నిజాలు బయట పెట్టకుండా ఉంటావు? చెప్పు బావా అని చెప్పేసి జోష్న అప్పుడు ఇక కాళ్ళ బేరానికి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి, నువ్వు పెళ్ళికి ఒప్పుకోవాలి, నెల రోజుల్లో ఈ పెళ్ళి నువ్వు చేసుకోవాలి. ఈ పెళ్ళి చేసుకుంటేనే ఈ విషయాలు ఇక్కడే ఆగిపోతాయి, లేకపోతే వెంటనే నిజం బయట పెట్టేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నువ్వు నిర్ణయించుకో. నన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ, ఈ ఆస్తికి వారసురాలిగా ఉండాలి అంటూ కలలు కంటే ఈరోజు ఈ క్షణమే ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. భలే ఇరికించావు బావా నన్ను. ఇప్పుడు జాతకాన్ని అడ్డు పెట్టుకొని నన్ను అందరి ముందు బయటకు గెంటేసేలా చేయాలని, నేనెవరో ఇక్కడ అందరికీ తెలిసేలా చేయాలని చాలా ప్రయత్నిస్తున్నావు. కానీ ఈ జోష్న ఆ మాటలకి లొంగదు. సరే పంతులు గారు, మనం ఈవిడ గారితో వాదించడం కూడా అనవసరం. మనం వెళ్ళి ఈ జాతకాన్ని వాళ్ళ ముందు బయట పెట్టేస్తే వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉండగానే, వద్దు వద్దు, నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. పెళ్లి కొడుకుని చూడు బావా, అతనితోనే తాళి కట్టించుకుంటాను. ఇక నీ జీవితంలోకి రావాలి అనుకోను, అతనితోనే తాళి కట్టించుకుంటానని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇలా మాట్లాడి మళ్ళీ ప్లాన్ల మీద ప్లాన్లు వేసి పెళ్లి చెడగొట్టడానికి, అలాగే నా జీవితంలోకి రావడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అప్పుడేం చెయ్యాలి? అప్పుడే నా గురించి బయట పెట్టు. ఆ క్షణమే నువ్వు ఇంట్లో వాళ్ళందరి ముందు నేనేంటో చెప్పు, నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పనేసరికి ఇక ఒక్కసారే కార్తీక్ అయితే, చూసావా అది మరదల, ఇప్పటికైనా నువ్వు కాళ్ళ బేరానికి వచ్చావు. సరే పదండి, వాళ్ళు కంగారు పడుతున్నారు, ఇక్కడ అసలు జాతకంలో ఏముందని టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే, చెప్పు జోష్న, పంతులు గారు ఏం చెప్పారు, నువ్వేం చెప్పావో చెప్పు అని చెప్పంటూ ఉండగానే ఈ లోకాన్ని ఇక సుమిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా అది కదమ్మా, పంతులు గారు జాతకాన్ని చూపించి నాకు అన్నీ వివరంగా చెప్పారు. నేను మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే అబ్బాయిని చూసి పెళ్లి ముహూర్తాలు పెట్టండి, మీరెవరిని చూసినా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి జోష్ని చెప్పడంతో ఒక్కసారే ముందు షాక్ అయ్యి తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమోరా, నువ్వేం చెప్పావో మేము అడగం, ఆ పంతులతో ఏం చెప్పించావో మాకు తెలియదు, కానీ మేము అనుకున్నది మాత్రం జరిగింది, దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట జోష్న పెళ్ళయ్యేంత వరకు జోష్న నీ మాటే వినాలి.
ఇక నువ్వు జోష్నని ఎలా ట్రీట్ చేస్తావో తెలియదు. జోష్న పెళ్లి చేసి చూపించాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక ఖచ్చితంగా చేస్తాను. ఈ పెళ్లి చేసేంతవరకు నేను ఊరుకుంటానా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అలా జోష్నకి జాతకం బయటపడడంతో పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.